హాయ్ సార్. హాయ్. మీ పేరు సార్? సుబ్రహ్మణ్యన్ అండి. ఓకే. మీ ప్రాపర్ ఎక్కడ సార్? నేను ఉండేది హైదరాబాద్, పుట్టి పెరిగింది హైదరాబాదు. మీ ప్రొఫెషన్ ఎందుకు తెలుసుకోవచ్చు సార్? సో నేను ఇక్కడ ట్రైనింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఐ వర్క్ విత్ అర్బన్ రైస్ ఫ్రమ్ పాస్ట్ 2 years నేను ఉన్నాను. రియల్ ఎస్టేట్లో ఓవరాల్గా నాకు ఒక 6-7 years ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలామంది క్లయింట్స్ ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ మై ప్రొఫెషన్. అంటే ట్రైనింగ్ ప్రొఫెషన్ అంటే ఇప్పుడు దేని మీద ఇస్తారు, అంటే ఎలా ట్రైనింగ్ ఇస్తారు ఏంటి? నా ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అంటే వెన్ ఎవర్ దేర్ ఇస్ సమ్ న్యూ జాయిన్ సేల్స్లో కానీ సేల్స్ ట్రైనింగ్స్ ఇస్తాను. సేల్స్, మార్కెటింగ్, సిఆర్ఎం వీళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. అంటే ఎన్ని డేస్ తీసుకుంటారు సార్ ట్రైనింగ్ అనేది? ఎన్ని డేస్ జరుగుతుంది ఎవరికైనా కానీ? ఒక మార్కెటింగ్ కానీ ఏదైనా కంప్లీట్గా వాళ్ళు ఒక ఫ్రెషర్ కానీ జాయిన్ అయితే వాళ్ళకి ఎన్ని డేస్ టైం పడుతుంది? అంటే బేసిక్గా మా దగ్గర ఒక 25 days రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నాన్ రియల్ ఎస్టేట్ నుంచి ఎవరినైతే తీసుకుంటామో వాళ్ళ కంప్లీట్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, ఇల్లు అంటే ఏంటి, ఒక ఫ్లాట్ అంటే ఏంటి, ఇట్లా డిఫరెంట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి కంప్లీట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ మీరు ఫస్ట్ తీసుకున్న శాలరీ ఎంత సార్? ఫస్ట్లో మీరు రియల్ ఎస్టేట్ అనేది జాయిన్ అయినప్పుడు మీరు ఇదే ప్రొఫెషన్ మీరు తీసుకున్న ఫస్ట్ శాలరీ ఎంత ఉంటుంది? సో రియల్ ఎస్టేట్ అనేది నేను శాలరీకి పని చేయకపోతుండే. ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ అంటేనే డబ్బులు. ఒక ఇల్లు అమ్మాలన్నా కొనాలంటే డబ్బులు కావాలి. సో ఈ ఇండస్ట్రీలో ఏంటంటే మెయిన్గా 3 reasons ఉంటాయి. ఒకటి డబ్బు సర్ప్లస్గా ఉంటుంది, సెకండ్ థింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, థర్డ్ థింగ్ రిటైర్మెంట్ ఉండదు. సో ఈ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఎక్కడైనా ఏదైనా చేసి బతికేయచ్చు. సో శాలరీ అనేది దట్ ఈస్ జస్ట్ అ పార్ట్. మీరు చేసే ఉద్యోగానికి ఇచ్చే ఒక రెమ్యూనరేషన్ అది. బట్ యూ షుడ్ థింక్ బియాండ్ దట్. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్కి ఎందుకు వస్తారు అని అంటే ఇంత లక్షలు కోట్లు పెట్టి వీళ్ళు ఎక్స్పోలు ఎందుకు కండక్ట్ చేస్తారంటే డబ్బుల కోసమే. ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ మనీ టు లీడ్ అ రిచ్ లైఫ్. సో అలాంటి డబ్బులు రియల్ ఎస్టేట్లో మాత్రమే ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ ఈజ్ వాట్ ఐ సే. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే ఈ కంపెనీ గురించి చెప్పండి సార్, మీ కంపెనీ గురించి. సో మా కంపెనీ పేరు అర్బన్ రైస్. వీఆర్ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్. మా ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నైలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 15,000+ ఆఫ్ హోమ్స్ మేము ఇప్పటివరకు డెలివర్ చేయడం జరిగింది. అండ్ కరెంట్గా నా దగ్గర 72 million square feet అండర్ డెవలప్మెంట్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఎంత బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మీ దగ్గర? ఒక మిడిల్ క్లాస్ కానీ ఒకళ్ళు తీసుకోవాలనుకుంటే హైదరాబాద్ కానీ, ఇప్పుడు సపోజ్ హైదరాబాదే తీసుకుంటే వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది? మీ దగ్గర స్టార్టింగ్ అమౌంట్ ఎంతలో ఉంది ఒక 2 BHK ఫ్లాట్ అనేది? ఓకే. సో ఇది డిపెండ్స్ అండి. ఇవాళ రేపు అంతా కూడా హై రైజ్ కమ్యూనిటీ. సో మా ప్రాజెక్ట్స్ ఏదైతే హైదరాబాద్లో ఉందో, మా ప్రాజెక్ట్స్ వచ్చి ఒకటి బాచుపల్లిలో ఉంది, ఒకటి మియాపూర్లో ఉంది. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా లగ్జరీ హై రైజ్ అపార్ట్మెంట్స్. అంటే ఒకటి 33 floors, ఒకటి 42 floors. నార్మల్గా ఒక 2 BHK ఫ్లాట్ మన దగ్గర కొనాలి అని అనుకుంటే ఒక 90 లక్షల నుంచి సెగ్మెంట్ ఎవరైతే ఉంటారో 90 lakhs అండ్ అబవ్ 1.5 to 1.7 CR వరకు కూడా మన దగ్గర ఫ్లాట్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు విత్ ఇంటీరియర్తో ఉంటాయి సార్, లేకపోతే ఓన్లీ కన్స్ట్రక్షన్ వరకే ఉంటాయంట? ఎనీ బిల్డర్, కొంతమంది బిల్డర్స్ ఇంటీరియర్ ఇంక్లూడెడ్ అని అంటారు, కానీ మన దగ్గర ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. వీ గివ్ అ నేకెడ్ ఫ్లాట్, స్కెలిటన్ ఫ్లాట్ అంటాము, అదే ఇస్తాము. ఇంటీరియర్ వాళ్ళు ఎక్స్ట్రాగా చేయించుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా కానీ తీసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు 50% అనేది కొంతమంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ దాంట్లో బేసిక్స్ నేను చెప్తున్నాను. 50% అనేది లోన్కి వెళ్దాం, 50% అనేది వాళ్ళ దగ్గర ఉన్న లిక్విడ్ కానీ ఏదైనా దాంతో వెళ్తారు. సో ఎలా తీసుకుంటే వాళ్ళు రిస్క్ పడకుండా ఉంటారు, సో ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం లేకుండా ఉంటారు? ఎప్పుడైనా సరే ఒక అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు ఇది స్టేజ్ వైజ్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కన్స్ట్రక్షన్ ఎలాగైతే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో అలాగలా డబ్బులు కట్టాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అందరికీ ఇల్లు కొనాలని ఉంటుంది, కానీ మనం ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తామంటే ఇల్లు మనల్ని కొనేటట్టు చేసుకుంటాం. అది రెడీ టు మూవ్ ఇన్ అనే ఒక చిన్న మాయలో పడి మనం ఇమీడియట్గా ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేసి బ్యాంక్ వాడికి ఇంట్రెస్ట్ కడుతూ ఈఎంఐలు కడుతూ మనము లైఫ్లో సాక్రిఫైజెస్కి అలవాటు అయిపోతూ ఉంటాం. కాకపోతే అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టడానికి రీజన్ అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రైసింగ్. తక్కువ ప్రైసింగ్లో వస్తుంది, మంచి ఇల్లు దొరుకుతుంది. నెక్స్ట్ పేమెంట్ కూడా ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు.
మీరు లోన్ ఎంత వెళ్ళాలో అంతవరకు మీ దగ్గర ఉన్న సెల్ఫ్ ఫండింగ్ కూడా స్టేజ్ వైజ్గా మనం చేసుకుంటూ, తర్వాత మీ దగ్గర సెల్ఫ్ ఫండింగ్ లేని పక్షాన మీరు లోన్కి వెళ్ళొచ్చు, ఈఎంఐ తగ్గించుకోవచ్చు. సో ఇంట్రెస్ట్లో మనకు కొంచెం ఇది వస్తుంది, ఆఫర్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర నో ఫ్రీ ఈఎంఐ ఉంది, 2 ఇయర్స్కి ఇస్తున్నాను. సో అలాగా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు కొనేవాళ్ళు లాగా ఉంటారు. వాళ్ళు ఇల్లు కొనేటట్టుగా మనం డిజైన్ చేసి ఇస్తూ ఉంటాం. యాక్చువల్ నాకంటే ఒక డౌట్ ఉంది ఇప్పుడు పర్సనల్గా. ఇప్పుడు ఫస్ట్ అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, కంప్లీట్గా పెడతారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ కాకుండా రన్నింగ్లో అయిపోయిన దాని తర్వాత కూడా అలా పే చేసుకోవచ్చా? అంటే కంప్లీట్గా కాకుండా కన్స్ట్రక్షన్ అయిపోయి వాళ్ళు వెళ్ళొచ్చా? అంటే అన్నింటి ఉండి దాని తర్వాత కూడా అంటే ఆప్షన్ ఉందా మీ దగ్గర? బేసిక్గా ఎనీ టైమ్స్ ఈ పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ అంటేనే అది. ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉంటే ఇవాళ కట్టండి, లేదంటే డైరెక్ట్గా లోన్కి వెళ్ళండి, లోన్కి వెళ్ళి లోన్ కట్టుకుంటూ ఉండండి. లేదు ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక టవర్ కంప్లీట్ అయ్యింది, నా దగ్గర ఇప్పుడు బాచుపల్లిలో ఏదైతే ఇది ఉందో ఈ ప్రాజెక్టు, దీనిలో 3 టవర్స్ 33 ఫ్లోర్స్లో ఉంది. ఈరోజు ఆ టవర్లో మీరు ఒక ఇల్లు కొనాలి అంటే 100% పేమెంట్ చేయాలి. ఓకే, వేరేస్ నాది మియాపూర్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ 9th ఫ్లోర్ 10th ఫ్లోర్లో ఉంది. అక్కడ మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇప్పుడు 40% పేమెంట్ కట్టి మిగతాది కన్స్ట్రక్షన్ స్టేజ్ వైజ్గా మీరు కట్టుకోవచ్చు.